లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు. కీర్తన గ్రంథము 5వ కీర్తన 11వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఒక బిడ్డ సంతోషించాలంటే, ఒక బిడ్డ కాపాడబడాలంటే మరి నిన్ను ఆశ్రయించేవారు అని రాయబడింది. అంటే నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నిన్ను ఆశ్రయదుర్గంగా తీసుకుంటారో, లేకపోతే నీవే కాపాడేవాడవని, నీ దగ్గర సంతోషం కలదని ఎవరైతే మరి అనుకుని దగ్గరికి వస్తారో వారికి తప్పనిసరిగా నువ్వు ఆశ్రయించి మరి ఆశ్రయం ఇచ్చి ఆదుకుని మరి బిడ్డలకి సంతోషాన్ని ఇచ్చేవాడవని లేఖనాల ద్వారా గమనిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా నువ్వు కాపాడేవాడివి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్య నుంచి కాపాడబెట్టడమే కాకుండా మరి నిత్యగ్నిలోకి వెళ్ళిపోకుండా మరి కాపాడి నిత్య జీవంలోకి నువ్వు నడిపించేవాడివి. కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషంగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. ఆ దిశగా మరి సంతోషం కలిగి ఉండాలంటే, ఆనందం కలిగి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినట్లయితే వారి జీవితాల్లో గొప్ప సంతోషము, ఆనందం కలుగుతుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభు యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. దేవాదిగో తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభు. ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి. ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకోతండి. దేవాదిగో తండ్రి, చదువుకునే బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని కృప తెచ్చండి. రాకపోకలు మీ ప్రోత్సహించండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతులను పెడతండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభావిక రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచి గర్భిణీ చేసుకోండి, డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. ఈ నెలలో కూడా చోట్ల సభలు జరుగుతుండగా ఆశీర్వాదం మీరు జరిగించుకొని తండ్రి ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.